ఒకటి వ్యక్తి జీవితంలో నిర్ణీతమై ఉంది. మన జీవితంలో ఒకటి జరగాలని నిర్ణీతమై ఉంది. దాన్ని వ్యక్తిగత ప్రయత్నంతో మరి మార్చొచ్చా? మార్చగలమా? అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రాయి యాంత్రికంగా పైనుంచి కింద పడుతుంది. అటుగా పోతున్న ఒక వ్యక్తి ఆ రాయి కింద పడకుండా చెయ్యి అడ్డుగా పెట్టాడు అనుకోండి. అప్పుడు ఆ రాయి ఏమైతుంది? ఆ వ్యక్తి చేతిలో పడుతుంది. యాక్చువల్గా అయితే ఆ రాయి విధి ఏంటి? కింద పడటం, భూమి మీద పడటము అన్నది ఆ రాయి విధి. కానీ ఈ వ్యక్తి వ్యక్తిగత సంకల్పంతో, ఇతని వ్యక్తిగత జోక్యంతో దాన్ని ఆపలేనాడు. ఇంకొక రకంగా చూస్తే ఆ రాయి ఎవరి మీదైనా తల మీదైనా పడింది అనుకోండి, ఆ మనిషి మరణిస్తాడు. అలా మనిషి మరణించకుండా కూడా ఈ వ్యక్తి కాపాడగలిగినాడు. అంటే ఈ రకంగా ఈ ఇంకొక డిటర్మినిజం, ఇంకొక నిశ్చయత ఒకటి ఉంది, దాన్ని ఇంకొకటి చేరింది. అంటే ఒకరి తల మీద పడాల్సిన రాయి అది ఒకరి చేతిలో పడ్డది. ఈ రకంగా ఎవరు చనిపోకుండా జరిగింది. ఒక చైతన్యంతో ఉన్న సంకల్పం ఈ రకంగా అన్కాన్షియస్నెస్ యంత్రాంగంలోకి ప్రవేశించింది. చైతన్యంతో ఉన్న సంకల్పం అంటే ఆ వ్యక్తి అడ్డుపెట్టిన వ్యక్తి, చెయ్యి అడ్డుపెట్టిన వ్యక్తి సంకల్పము. అన్కాన్షియస్నెస్ యంత్రాంగం అంటే ఆ రాయి కింద పట్టం దాంట్లోకి ప్రవేశించింది. ఈ రకంగా కూడా ఒక్కొక్కసారి మార్చడం అన్నది జరుగుతుంది. మరి అయితే కర్మ ఫలితాలు భయపడతాం. కర్మలకు ఫలితాలు ఉంటాయి, కర్మ చేస్తే అంత కఠినమైనవి కాదా అంటే అస్సలు కాదు అంటారు మొదలు. కానీ మరి అన్ని మతాల్లో చెప్పబడింది కదా ఇది. అన్ని మతాల్లో చెడు కర్మలు చేస్తే శిక్షించబడతారు, అనుభవిస్తారు, కర్మ తప్పించుకోలేరు అని చెప్తారు. కానీ అలా చెప్పడానికి కారణం ఏమంటే కొన్ని కఠినమైన నియమాలను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. మనుషులు తప్పులు చేయకుండా, తప్పు పనులు చేయకుండా. ఇప్పుడు నువ్వు చేసిన పనికి, నువ్వు దొంగతనం చేశావు అంటే నువ్వు నరకానికి పోతావు అంటే అప్పుడు ఆ మనిషి భయపడతాడు, అది చెయ్యడు. అలాగే నువ్వు ఎవరినైనా హింసించావంటే నరకానికి పోతావు అంటే ఆ హింస చెయ్యడు. అలాగే నువ్వు దాన ధర్మాలు చేశావంటే స్వర్గానికి పోతావు అంటే దాన ధర్మాలు చేస్తాడు. సో ఈ రకమైన నియమాలు పెట్టడానికి, ఈ రకంగా మనుషుల్ని కంట్రోల్ చేయటానికి, ఆ నీతి తప్పకుండా ఉండటానికి మనకి ఈ స్వర్గ నరకాలని, ఈ కర్మ ఫలితాలని ఇవన్నీ పెట్టారు తప్ప ఈ నరకము, స్వర్గము ఇవన్నీ కూడా మానసిక నిర్మాణాలు తప్ప అవి వాస్తవాలు కాదు అంటారు మదర్. సావిత్రిలో శ్రీ అరవిందులు అంటారు కదా, మ్యాన్స్ హోప్స్ అండ్ లాంగింగ్స్ బిల్డ్ ద జర్నీయింగ్ వీల్స్ that bear the body of his destiny and lead his blind will towards an unknown goal. His fate within him shapes his acts and rules. Its face and form already are born in him. Its parentage is in his secret soul. మానవుని ఆశలు, కోరికలే అతని ప్రయాణ చక్రాలను నిర్మిస్తాయి. అంటే మన జీవిత ప్రయాణాన్ని నడిపించేది, మన విధిని నడిపించేది ఏవి అంటే మన కోరికలు, మన ఆశలు. ఈ విధి శరీరాన్ని మోస్తాయి ఇవి. అందుకే మనము ఆశలను, కోరికలను వాటిని నియంత్రించుకోవాలి. అంధ సంకల్పాన్ని ఒక తెలియని లక్ష్యం వైపు నడిపిస్తాయి. ఆ రకంగా ఈ ఆశలతో, కోరికలతో మన సంకల్పం ఎలా ఉంటుంది? గుడ్డిదైపోతుంది. దాన్ని మనకు లక్ష్యం ఏంటో తెలియదు. ఆ తెలియని లక్ష్యం వైపుగా మన ఆశలు, కోరికలు నడిపిస్తాయి. దాని రూపము మరియు ఆకారము అతనిలో జన్మించి ఉంటాయి. దాని మూలం అతని రహస్య ఆత్మలో ఉంటుంది అంటారు శ్రీ అరవిందులు. మరి దీని అంతటికీ మూలం ఎక్కడ ఉంది అంటే మన ఆత్మలో ఉంది. మన విధిని మనం మార్చుకోవాలి అంటే మన ఆత్మ ఎక్కడుందో దాన్ని పట్టుకోవాలి. మన ఆత్మ తలుపు తెరవటానికి ఉదాహరణకి తాళం చెవి కావాలి. పైకి ఆరోహించడానికి ఇప్పుడు చైతన్య స్థాయిలు అని చెప్పుకున్నాము. పైకి ఆరోహించడానికి మెట్లు ఉన్నాయి, అక్కడ తలుపులు ఉన్నాయి. ఆ తలుపులకి తాళం వేసి ఉంది. ఆ తాళం చెవి కావాలి మనకి. ఆ తాళం తెరిచి మనం తలుపులు తెరుచుకొని పైకి వెళ్ళాలంటే తాళం చెవి కావాలి. ఆ తాళం చెవి ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆకాంక్ష, ప్రార్థన. ఈ రెండింట్లో కూడా అద్భుతమైన శక్తి ఉంది. కాకపోతే దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మనం తెలుసుకోవాలి. మరి మనము జరగబోయే సంఘటనలను మార్చచ్చా? ఏవో సంఘటనలు జరుగుతాయి, వాటిని మార్చచ్చా అంటే కొన్ని జరగబోయేటివి మార్చచ్చు. అది ఎలా ఉంటుందంటే ఆ జరగబోయే సంఘటన స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. వ్యక్తి ఏ స్థాయి నుంచి చూస్తున్నాడు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అన్ని సాధ్యతలు ఉండే తలం ఉంటుంది, ఆ తలంలో సాధ్యతలను మార్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక తలం ఉంటుంది, ఒక ప్లేన్ ఉంటుంది. అందులో ముందే కనిపిస్తే, మనకు జరగబోయే సంఘటన ముందే కనిపిస్తే దాన్ని మార్చే అవకాశం ఉంటుంది, మార్చచ్చు, మార్చే శక్తి కూడా ఉంటుంది.
ఇది ఎలా ఉంటుందంటే ఒక సందర్భం, దీనికి ఒక ఉదాహరణ మదర్ చెప్తారు. అంటే అక్కడ ఒక సంఘటనను ముందే చూడడం మూలంగా దాన్ని నివారించడం జరిగింది. అది ఏంటంటే, ఒక అమెరికన్ పెద్ద మనిషి ఆయన ఒక అమెరికాలో ఒక హోటల్కి వెళ్ళాడు. ఆయన ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ కావాల్సి ఉంది. హోటల్కి వెళ్ళాడు. అది 4 ఫ్లోర్లో 5 ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్లో పైకెక్కి తన రూమ్కి వెళ్ళాడు. అయితే పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను కాన్ఫరెన్స్ అటెండ్ కావాల్సి ఉంది. అప్పుడు అక్కడ అతనికి రాత్రి పడుకున్నప్పుడు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో ఏముంది అని అంటే, అతను లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు లిఫ్ట్లో లిఫ్ట్ బాయ్ ఉన్నాడు. ఆ లిఫ్ట్ బాయ్ డ్రెస్ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. ఆ లిఫ్ట్ బాయ్ ఇతన్ని చూడంగానే ప్లీజ్ కమ్ ఇన్ సార్ అని చెప్పి సైగ చేస్తున్నాడు. ఇతను లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఇంత లోపల అది కల మారిపోయి ఆ లిఫ్ట్ స్థానంలో శవవాహనం, శవాన్ని మారే వాహనం అక్కడ ఉంది. లిఫ్ట్ బాయ్ లోపలికి రమ్మని, ఆ వాహనంలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాడు. ఇది అతనికి వచ్చిన కళ, తెల్లవారుజామున వచ్చిన కళ. సరే లేచాడు. ఇతనికి తెల్లవారుజామున వచ్చింది కాబట్టి ఈ కళ గుర్తుంది, ఏమొచ్చింది అని చెప్పి. లేచి వెళ్ళాడు లిఫ్ట్ దగ్గరికి. అక్కడికి వెళ్తే అదే లిఫ్ట్ బాయ్, అతను కలలో చూసిన లిఫ్ట్ బాయ్ అదే డ్రెస్సుతో, ఏ డ్రెస్సులో చూశాడో అదే డ్రెస్సుతో ఉన్నాడు. అదే రకంగా సైగ చేస్తున్నాడు లోపలికి రమ్మని చెప్పి. అతను ఎందుకు ఒక్క క్షణం ఆలోచించుకొని వద్దు వద్దు అని చెప్పేసి మెట్లు దిగి క్రిందకి వెళ్ళాడు. అయితే క్రిందకి వెళ్ళే లోపలే గ్రౌండ్ ఫ్లోర్ చేరుకోకముందే పెద్దగా చప్పుడయ్యి ఆ లిఫ్ట్ విరిగిపోయింది. అందులో ఉన్న వాళ్ళంతా కూడా మరణించారు. అంటే ఆయనకు ఎలా తెలిసింది? ఇది ఆ కళ కారణంగా తెలిసింది. అంటే ఇలాంటి సందర్భాల్లో మనకు ముందే తెలిస్తే ఆ విపత్తును నివారించవచ్చు. ఈ రకంగా హెచ్చరించటం వల్ల దాన్ని ఎదుర్కోవటానికి సరైన అంతర్గత దృక్పథాన్ని సిద్ధం చేసుకుంటాం మనం. అంటే ఆయన సరైన అంతర్గత దృక్పథాన్ని సిద్ధం చేసుకున్నాడు హెచ్చరించబడటం వల్ల. అదే అతను ఏం కాదు, నాకు ఏదో వచ్చింది కళ అని చెప్పి లిఫ్ట్లో వెళ్ళిపోయాడు అనుకోండి, అతను కూడా మరణించి ఉండేవాడు. కానీ దాన్ని ఉపయోగించుకున్నాడు అతను. సో అది కూడా ఉంది. మళ్ళీ మనము అది వచ్చినప్పుడు కూడా దాన్ని ఉపయోగించుకోవడం కూడా ఉంది. మనకు సహాయపడటానికి అది ముందుగా హెచ్చరించబడటం జరిగింది. మనం దాన్ని పట్టుకోవాలి. ఇలాగా ప్రతి ఉనికికి ఒక డిటర్మినిజం, ఒక నియతి అన్నది ఉంటుంది. అత్యున్నత మానసిక స్థితి అని చెప్పుకున్నాం ఇప్పుడు, సుప్రీం కాన్షియస్నెస్ అని. దానికి కూడా ఒక నియతి ఉంటుంది. అది అతిమానస చైతన్యానికి కూడా ఒక నియతి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితము ఈ నియతుల కలయికల ద్వారానే ఏర్పడుతుంది. అంటే మనది భౌతిక చైతన్యం. భౌతిక చైతన్యం ప్రకారము, మన భౌతిక నియతి ప్రకారం, భౌతిక నియతి అంటే మనం చెప్పుకున్నట్టుగా పదార్థము, ప్రాణము, మనసు, ఈ మూడింట్లోనే మనం ఎక్కువగా ఉంటాం. దీని ప్రకారము మనకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది. అది ఎప్పుడు విధి రాసిన టైంలో, ఆ కాలంలో మనకి అప్పుడు సంభవిస్తుంది అనుకున్నాం. అప్పుడు మనం అకస్మాత్తుగా అతిమానస స్థితి లాంటి అత్యున్నత స్థాయి నియతిని, ఆ డిటర్మినిజంను సంప్రదించి ఈ రెండింటిని, మన భౌతిక నియతిని, మనకి ఏదైతే మరణం సంభవిస్తుందో ఈ భౌతిక నియతిని దానితో కలిపి, ఆ కలపడానికి విజయం సాధిస్తే ఆ క్షణంలోనే మనం పూర్తిగా భౌతిక నియతిని మార్చివేయగలుగుతాం. అంటే భౌతిక నియతి ప్రకారము మరణము రద్దు చేయబడుతుంది. ఆ రకంగా పరిస్థితులు మారిపోయి ఆ మరణం అన్నది వెనక్కి నెట్టబడుతుంది. అదే మనం ఇప్పుడు మార్కండేయునిది కూడా చెప్పుకున్నాం. ఇది కేవలము భౌతిక దృక్పథం నుంచే, భౌతిక చైతన్యంలో జీవిస్తూ చాలామంది 50 ఏళ్ల వయసు నుంచే చనిపోవాలని బలంగా కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు భౌతిక చైతన్యంలో ఉంటారు. 50 ఏళ్ళకే చనిపోవాలి అనుకున్నా కూడా 70-80 ఏళ్ళు వచ్చే వరకు కూడా బ్రతుకుతారు. అంటే వాళ్ళ విధి వ్రాత అది. అలా కాకుండా చాలా కాలం జీవించాలి అని చెప్పి ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ మంచిగా ఎక్సర్సైజులు చేసుకుంటూ ఈ రకంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం బతకాల అనుకున్నా కూడా బ్రతకలేకుండా వెళ్ళిపోతారు. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, ఎంతసేపు మనం భౌతిక చైతన్యంలో ఉన్నంత వరకు మనము దేన్ని కూడా మార్చలేము. మన చైతన్యం ఎప్పుడైతే ఉన్నతం చేసుకుంటామో అప్పుడు దేన్నైనా కూడా మార్చగలిగే శక్తి మనకు వస్తుంది. ఒకవేళ మనము ఉన్నత స్థాయి నియతిని జోక్యం చేసుకోనియకపోతే దేన్ని మార్చలేము. అంటే ఏ సాధారణ మనసు కాకుండా ఏ హయ్యర్ మైండ్ను చెప్పుకున్నట్టుగా ఇల్యూమైన్ మైండ్ స్థాయినో అలాంటి స్థాయిల నుంచి మనము మన జీవితంలోకి జోక్యం చేసుకోవటాన్ని
చేయలేకపోతే, జోక్యం చేసుకోవడం చేయలేకపోతే, అప్పుడు దేన్ని కూడా మనం మార్చలేము. ఉన్నత చైతన్య స్థాయికి ఎదక్కపోతే దేన్ని మార్చడం కూడా మనకు సాధ్యం కాదు. ఇంకా మన విధి, మన కష్టాలు, మన దుఃఖాలు, మన మరణము, ఇదంతా కూడా అలాగే ఉంటుంది, ఎలాంటి మార్పు లేకుండా. మనం మన భౌతిక చైతన్యంలోనే ఉండిపోయి మన నియతిని మార్చాలనుకుంటే మాత్రం, మన డిటర్మినిజంను మార్చాలనుకుంటే అది అసాధ్యం. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇలాంటిదే ఒకటి మదర్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు ఒక అబ్బాయికి తుపాకీ కాల్పుల వల్ల చనిపోతాడు అని ముందే తెలుస్తుంది. చెప్తారు ఎవరు, ఇప్పుడంతా చెప్తారు కదా ఫ్యూచర్, అలా చెప్తారు. అలా ఆ అబ్బాయికి తెలుస్తుంది. తెలిసి దాన్ని సంబంధించి ఒక సుమారు తేదీ కూడా చెప్తారు. ఫలానా తేదీ అప్పుడు నువ్వు చనిపోతావు, ఎలా, తుపాకీ కాల్పుల వల్ల. అది సహజంగా అతను యుద్ధంలో ఉన్నాడు కాబట్టి, సైనికుడు కాబట్టి చనిపోతాడు. అందుకని అతను ఆ యుద్ధం నుంచి తప్పించుకొని ఆ తేదీల్లో ఏదో చెప్పేసి తప్పించుకుందామని చెప్పేసి వచ్చేస్తాడు. ఒకసారి అతను ఒక అధికారి, అతను ప్యారిస్లో ట్రామ్లోంచి దిగుతుండగా జారి క్రింద పడిపోయి అతని జేబులో పిస్టల్ ఉంటుంది, అది పేలి చనిపోతాడు కరెక్ట్గా అది ఉన్న టైంకి. అంటే ఎందుకు అలా జరిగింది అంటే, అతను ఎంత మార్చుకోవాలనుకున్నా కూడా ఎక్కడున్నాడు, అతను భౌతిక నియతి ప్రకారం ఉన్నాడు. ఫిజికల్ కాన్షియస్నెస్లో ఉన్నంత వరకు దేన్ని మార్చుకోలేకపోతాడు. ఇది మనకు బోధించే పాఠం లాంటిది. ఒక సంఘటన తప్పక జరగాలి, మనం దాన్ని మార్చలేము, కానీ ఆ సంఘటన పట్ల మన అంతర్గత ప్రతిస్పందనను మాత్రము మార్చుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంఘటనలు, పెద్ద పెద్ద వినాశాలు, ఇప్పుడు మనం కళ అన్నట్టుగా మనకు తెలుస్తాయి ఒక్కొక్కసారి, దాన్ని మనం మార్చలేము, మన చేతిలో ఉండదు. అప్పుడు ఎలా ఉండాలి మన రియాక్షన్, మన రెస్పాండ్ ఎలా ఉండాలి అంటే, మన అంతర్గత ప్రతిస్పందన మాత్రం మనం మార్చుకోవచ్చు. అంటే సరైన దృక్పథంతో ఉండొచ్చు. జరిగిన దాని పట్ల చెడుగా స్పందించే బదులు, ఒక తప్పుడు దృక్పథాన్ని పెట్టుకునే బదులు ఒక సానుకూల దృక్పథంతో, మంచి దృక్పథంతో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మనకు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాం. దీనికి కూడా మనకు మహాభారతంలో పరీక్షిత్ మహారాజు ఎగ్జాంపులే ఉంది. పరీక్షిత్ మహారాజు ఒకసారి వేటలో అలసిపోయి దప్పికతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, రాజును గమనించాడు. కానీ అప్పటికే కలి నెమ్మదిగా ప్రవేశిస్తూ ఉంటుంది. సో రాజు కిరీటంలో ఆ కలి ఉంటాడు. ఆ కలి ప్రభావం వల్ల పరీక్షిత్ రాజుకు కోపం వచ్చి ఓ చచ్చిన పామును తీసుకొచ్చి మహర్షి మెడలో వేస్తాడు. వేస్తే ఇది తెలుసుకున్న మహర్షి కుమారుడు, ఆయనకేమీ కోపం రాదు, కళ్ళు మూసుకునే ఉంటాడు. తర్వాత ఆయన కుమారుడు శృంగి వచ్చి చూస్తాడు. ఆయన మెడలో ఉండడం చూసి అతను కూడా గొప్ప తపస్వి, కోపం వస్తుంది. తన తండ్రి మెడలో ఎవరో ఇట్లా చచ్చిపోయిన పామును వేశారు అని చెప్పేసి, నా తండ్రిని అవమానించిన వాడు 7 రోజుల్లో తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తాడు అని శపిస్తాడు. సరే, ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకు తిరిగి వెళ్ళి చెప్తాడు. ఇది చెప్పిన తర్వాత ఆయనకు తెలిసిపోయింది 7 రోజుల్లో తనకు మరణం తథ్యం, అది ఆ పాముతో, తక్షకుడు అనే పాముతో చనిపోవాలి అని. సరే, అప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే, అంతర్గత స్పందన అనేది ఏ రకంగా ఎంత సానుకూలంగా ఉంది అనేది తన బాధ్యతలన్నింటినీ తన కుమారుడికి అప్పచెప్తాడు, జనమేజయుడికి అప్పచెప్తాడు. అప్పచెప్పేసి గంగా నదీ తీరంలో ప్రాయోపవేశం చేస్తాడు. అక్కడ ఆయనకు సుఖమహర్షితో 7 రోజులు శ్రీమద్భాగవతాన్ని వినిపించుకుంటాడు. హరినామ స్మరణ, హరికథలను వినుకుంటూ ఆ 7 రోజులు గడుపుతాడు. దానివలన మనస్సును పూర్తిగా పరమాత్మపై లగ్నం చేస్తాడు, ఎటు తనకు మరణం తప్పదని. సో దానివలన, దాని ఫలితంగా ఏమవుతుందంటే, ఆ పాము వచ్చి కాటేసే లోపుగానే ఆయన సమాధి స్థితిని పొంది పైకి వెళ్తాడు. సో మోక్షం సాధిస్తాడు. ఈ రకంగా మనకు తెలిసినా కూడా మన అంతర్గత స్పందన, ప్రతిస్పందన, దానికి ఎలా మనం ప్రతిస్పందిస్తాము అన్న దాని మీద కూడా అంత ఆధారపడి ఉంటుంది.